ఇదిగో మంగళసూత్రం కానివ్వండి. ఆగనే. ఏంటమ్మా ఇది? శుభవారి పెళ్లి జరుగుతుంటే తాళి తెచ్చుకున్నావు. బావగారు మీరు సాంప్రదాయం తప్పినా నేను తప్పను. ఇదేమన్నా రిస్ట్ వాచా? ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ ఇప్పించేయడానికి? అయినా మొగుడు బతికుండగా తాళి తెంచి ఇచ్చేయడం అంటే మొగుడు ఉన్నట్ట చచ్చినట్ట? తండ్రి కట్టిన తాళి కూతురికి ఇవ్వడం అంటే మొగుడిని పంచుకోవడానిక లేక మా వాణ్ణి? బావగారు అమ్మా, మొహాన్న బొట్టు, మెళ్ళో తాళి బొట్టు ఆడదాని నుంచి వేరు కాకూడదు. నా తల్లి నిండు పుణ్యస్త్రీగా నన్ను ఆశీర్వదించాలి. ఏ మాంగళ్యం నీ కడుపు పండించిందో దాన్ని నీ కడుపును పుట్టిన బిడ్డ కోసం త్యాగం చేస్తానంటే నాకే పెళ్లి వద్దమ్మా. అమ్మ ఊహ. అవునన్నా, ముందు ఈ తాళిని అమ్మ మెళ్ళో కట్టండి. బాగుందమ్మా, చాలా బాగుంది. కూతురు పెళ్లిలో తల్లికి మళ్ళీ పెళ్లి. హలో మేస్టారు, తమరు ఇంకా అక్కడ కూర్చున్నారేమిటి? ఆ పీటల మీద వాళ్ళు కూర్చుంటారు, నువ్వు లేచురా. మనం 4 అత్యంతలు వేసి తిని పోదాం. తాళి కట్టందే నేను రాను. తాళే లేనప్పుడు తాళి ఎలా కడతావురా? తాళి ఉంది. పసుపు తాడా పసిడి తాడా అనే తేడా తాళికి లేదు బాబు. దీన్ని కూడా తాళి అంటారు. అవునవును, మన దేశంలో సగం మంది ఆడవాళ్ళకి పసుపు కొమ్ములే తాళిబొట్లు, మంగళసూత్ర మహత్యం. అంటే ఏంటి మీరు అనేది? నా కొడుకుని పసుపు కొమ్ము కట్టమంటారా? వాళ్ళు అనకపోయినా నేను కడతాను. పంతులు గారు మంత్రాలు చదవండి. మాంగళ్య తంతునానేన మమ జీవన హేతునా